అనుమతి లేకుండా అనుబంధ హాస్టల్ నడుపుతూ విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతున్న జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా పర్లపల్లి రవీందర్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ బోర్డు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జూనియర్ కళాశాలలు హాస్టల్ అనుమతులు లేకుండా యథేచ్ఛగా ధనార్జన ధ్యేయంగా ఎలాంటి అనుమతులు లేకుండా అనుబంధ హాస్టల్స్ నిర్వహిస్తూ విద్యార్థులను ర్యాంకుల కొరకై మానసిక ఒత్తిడి తీసుకొస్తూ వారి మరణాలకు కారణమవుతున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అనేక కళాశాలలు గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ పేరుతో జూనియర్ కళాశాలలు నడుపుతున్నారని, వీటిపైన విజిలెన్స్ తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఐఐటి, జేఈఈ, నీట్ పేర్లతో జూనియర్ కళాశాల నడుపుతున్నటువంటి కళాశాలపై చర్యలు తీసుకోవాలని మరియు బోర్డు నిబంధన విరుద్ధంగా 1-2 కళాశాల అనుమతులతో అనేక కళాశాల బ్యాచ్ నిర్వహిస్తూ విద్యార్థులు తల్లిదండ్రులను మోసం చేస్తున్న కళాశాలపై చర్యలు తీసుకోవాలని రవీందర్ డిమాండ్ చేశారు. ఇటీవలే జరిగిన హాస్టల్ విద్యార్థుల ఆత్మహత్యలపై సమగ్ర విచారణ జరపాలని, లేని పక్షంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హెచ్ఆర్సీని ఆశ్రయిస్తామని రవీందర్ తిరగేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు బైరపాక ప్రభాకర్, వరంగల్ పార్లమెంట్ సీనియర్ నాయకులు పిట్టల శ్రీనివాస్ ముదిరాజ్, ఆరూరి రాజు, పరకాల నియోజకవర్గం నాయకులు కందుకూరి నరేష్ తదితరులు పాల్గొన్నారు. మరి రోజున హనుమకొండ జిల్లా వ్యాప్తంగా అనేక ప్రైవేటు జూనియర్ కళాశాలలు 1-2 కళాశాలకు పర్మిషన్ తెచ్చుకొని 10ల సంఖ్యలో కళాశాలలు నడిపిస్తూ ఉంటే సంబంధిత అధికారులు మరి దర్యాప్తు చేయకుండా, చర్యలు తీసుకోకుండా వాటి మీద నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రోజున మొన్న వైబ్రెంట్ కళాశాలలో అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి గతంలో కూడా శివాని జూనియర్ కళాశాలలో కూడా ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి దీన్ని అనుసరించి ఏదైతే ఈ రోజున వరకు కూడా మరి ఇంటర్ బోర్డు అనుమతులు లేకుండా యథేచ్ఛగా అనుబంధ హాస్టల్ నడుపుతూ మన చదువు పేరిట వారి యొక్క వ్యాపార అభివృద్ధి కోసం ఈ రోజున విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకొస్తూ ఈరోజు మానసికంగా వారిని వేధించే ప్రయత్నం చేస్తూ ఉన్నా చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఈ రోజున 1-2 బ్రాంచ్ల పేరుట తెచ్చుకొని పర్మిషన్ తెచ్చుకొని 10ల సంఖ్యలో ఐఐటి, నీట్, జేఈ అకాడమీల పేరుతో ఈ రోజున లక్షలాది రూపాయలు మరి దండుకుంటున్నటువంటి కళాశాల పైన, మరి కోచింగ్ సెంటర్ల పైన అనేక మార్లు విద్యార్థి సంఘాలు కూడా అనేక మార్లు ఫిర్యాదు చేసినప్పటికీ హనుమకొండ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు కానీ సంబంధిత అధికారులు కానీ ఇప్పటి వరకు కూడా కనీసం వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.